కాటికి కాళ్ళు చాపుకున్న వయసు అతనిది. నలుగురికి 4 మంచి మాటలు చెబుతూ కుదిరితే సాయం చేయాల్సిన వయసు అతనిది. కానీ ముసలి వయసులో నికృష్టపు ఆలోచనలు చేశాడు. కామాతురానం, నా భయం నా లజ్జ అన్న విధంగా మారిపోయాడు. కూతురులా చూసుకోవాల్సిన కోడలపై కన్నేశాడు. సొంత కొడుకు కోవిడ్తో మరణిస్తే, కోడలు మనవరాలు అనాథులుగా మారితే ఆదుకోవలసిన మామ, ఆప్యాయంగా చూసుకోవాల్సిన మామ కొడుకు సంపాదించినదంతా కాజేశాడు. ఇదెక్కడ న్యాయమని ప్రశ్నించిన కోడలను తనతో ఉండమంటూ నీచంగా కోరాడు. కోడలు పోలీస్ స్టేషన్కు వెళ్ళినా, రాజకీయ నాయకులను కలిసినా తన పలుకుబడితో మేనేజ్ చేశాడు. ఒకప్పుడు గ్రామ ప్రథమ పౌరుడు ఆయన. ఆ మానవ మృగం పేరు గరగా సత్యానందం. ఊరు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడ. ఆ బాధితురాలి పేరు గరగా కృష్ణ స్వాతి. భర్త పేరు జగన్నాథం. తాత, మమ్మల్ని ఇలా చేయటం న్యాయమేనా అని ఆ చిట్టి తల్లి ప్రశ్నిస్తుంది. చంద్రబాబు సార్, పవన్ సార్, మాకు న్యాయం చెయ్యమని చేతులెత్తి మొక్కుతుంది ఆ చిట్టి తల్లి. నా పేరు శివాని సార్. మా తాత చాలా వేగిస్తున్నాడు. మా డాడీ చనిపోయాడు. పవన్ కళ్యాణ్ సార్ని ఎప్పటి నుంచో కలవాలి అనుకుంటున్నాం. అసలు చాలా వేగిస్తున్నాడు మా తాత. మేము నా ఫీజు కట్టాలి, మా మమ్మీ లోన్ కట్టాలి, అన్నీ కట్టాలి. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంది. మీరే మాకు న్యాయం చేయాలి సార్. పవన్ సార్ని కలవాలని ఉంది. మాకు హెల్ప్ చేయండి పవన్ సార్. మాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు. మీరైనా హెల్ప్ చేయాలి పవన్ సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. పవన్ సార్, ప్లీజ్ హెల్ప్ మీ. మానవ సంబంధాలకే మాయని మచ్చగా మారిన వాస్తవ చిత్రం మనిషా మృగమా. స్పెషల్ ఇంటర్వ్యూ మీ నెంబర్ 1 న్యూస్లో త్వరలో. డోంట్ మిస్ ఇట్.